పూజకి సంబంధించిన టికెట్లు తీసుకుని పూజ చేయించుకుంటారు ఎవరైనా సరే, ఏ దేవాలయంలో సరే. కానీ అందరికీ ఉండేటువంటి ఒక ఆచారం ఏంటంటే పూజ అయిపోయిన తర్వాత టికెట్ అనేది దేవస్థానానికి పెడుతుంది, మనం ఇచ్చే దక్షిణ అయ్యగారికి ఎడుతుంది, పూజారి గారికి ఎడుతుంది అని చెప్పేసి వాళ్ళ శక్తి కొద్దీ 100, 200, 500, 1000 ఎంతో కొంత వాళ్ళ పూజారి గారికి ఇవ్వడం అనేది ఆనవాయితీ. సరిగ్గా అక్కడికి వచ్చేవాళ్ళు వీళ్ళు, ఆ సమయానికి వచ్చేవాళ్ళు వీళ్ళిద్దరూ. అంటే ఇంకా ఎన్నోసార్లు నేను చూసింది వీళ్ళిద్దరినే కాబట్టి వీళ్ళిద్దరి గురించి చెప్తున్నాను. ఇంకా ఎవరైనా అలాంటి నీచ పనులు చేసేవాళ్ళమో నాకు తెలియదు. వీళ్ళిద్దరు అక్కడికి వచ్చి సరిగ్గా పూజ అయిపోయిన వెంటనే ఆ వచ్చినటువంటి భక్తుల్ని తరిని పంపించేవాళ్ళు. అంటే అదేదో ఒక ఆర్టిఫిషియల్ దీనిలా క్రియేట్ చేసి టైం అయిపోయింది, వేరే వాళ్ళు ఉన్నారు, క్యూలో ఉన్నారు, ఇప్పటికీ ఆలస్యం అయిపోయింది చెప్పి పంపించేస్తుండేవాళ్ళు. ఈ ప్రక్రియ చాలామంది పూజారుల్లో పాపం చాలా వాళ్ళకి ఒక రకంగా చాలా బాధ కలిగించేది. ఏదో ఆదాయం వస్తుంది, ఎక్స్ట్రా ఆదాయం వస్తుంది, టెంపుల్ ఇచ్చే జీతభత్యాలతో పాటు ఈ ఆదాయం కూడా ఉంటే పిల్లలు చదివించుకోవచ్చు, లేకపోతే వాళ్ళకి ఏదో కొనుక్కోవచ్చు, వాళ్ళకి ఏదో కుటుంబంలో వాళ్ళ ఖర్చులు వాళ్ళకు ఉంటాయి. సరిగ్గా ఇక్కడ వచ్చేటప్పటికి పాపం చాలా మనస్తాపం చెందేవాళ్ళు, కానీ ఎవరికి చెప్పగలిగేవాళ్ళు కాదు. అంతేకాకుండా ఆయన తరచుగా పూజారుల మీద చాలా దుర్భాషలాడుతుండేవాడు. అంటే ఆయన టోన్ అసలే పెద్దది, ఆ టోన్ వేసుకుని ఆయన విరుచుపడుతుండేవాడు కారణం లేకుండా. నాకు చాలాసార్లు కోపం వచ్చింది, ఆవేశం వచ్చింది, కానీ అక్కడ ఉంటే పూజారులందరూ కూడా నన్ను చాలాసార్లు వారించారు. వద్దండి, ఆయన వాళ్ళు పెద్దవాళ్ళు, ఎంత కాదనుకున్నా కూడా వాళ్ళకి ఎదురు వెళ్ళడం అనేది మనకు అంత మంచిది కాదు, మీరు జర్నలిస్ట్ కాబట్టి మిమ్మల్ని అనకపోవచ్చు, కానీ రేపు పొద్దున ఆ కోపం కూడా, ఆ ఉక్రోషం కూడా మా మీద చూపిస్తాడని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు సిబ్బంది, పూజారులు, ఇంకా చాలామంది వచ్చినటువంటి భక్తులు అందరూ కూడా అంత ఎంకరేజ్ చేసేవాళ్ళు కాదు నన్ను. మోహన్ బాబుకి ఉన్నటువంటి అతి తక్కువ రాజకీయ అనుభవంతో ఆయన మొట్టమొదటి రాజ్యసభకి వెళ్ళినప్పుడు ఆయనకి స్క్రిప్ట్ ఎవరు అందించారంటే ఏం చదవాలి, ఏం మాట్లాడాలనే స్క్రిప్ట్ ఎవరు అందించారు కూడా నాకు తెలుసు. అలాంటి విశేషాలు కూడా చాలా నా దగ్గర ఉన్నాయి. అంటే అవేవో తప్పులు చేశాడు కాబట్టి యూనివర్సిటీలో మోహన్ బాబు తప్పు చేశాడా, లేకపోతే అదే దాని గురించి విమర్శించడం కరెక్టేనా కాదా అనేది ఒక ఆలోచన వరకు వస్తే, యూనివర్సిటీలో మోహన్ బాబు చేయనటువంటి ఆర్థిక అవకతవకలు లేవు. నేను చాలామంది విద్యార్థుల దగ్గర చూశాను, ఒక నెల కట్టేటువంటి అకౌంట్లో ఇంకో నెల ఫీజు కట్టేవాళ్ళు కాదు వాళ్ళు. ఒక స్కానర్లో వచ్చేటువంటి పేరు ఇంకో స్కానర్లో వచ్చేది కాదు. ఫీజులు నెలలా కట్టాలి కదా, నేను చూశాను, ప్రత్యక్షంగా చూసి చెప్తున్నాను మీకు. నేను ఒక స్కానర్లో ఒక పేరు వస్తే ఇంకో స్కానర్లో ఇంకో నెలలో లేదా ఇంకొకళ్ళకి వేరే పేరు వస్తుంది. అలా ఎన్నో అకౌంట్లో, బినామీ అకౌంట్లో, అవన్నీ బోగస్ అకౌంట్లో, లేకపోతే ఆయన వైసీపీకి అనుకూలుడు కాబట్టి ఆ వైసీపీ వాడి దగ్గర నుంచి నాలెడ్జో మనకు తెలియదు, అనేక అకౌంట్లో మెయింటైన్ చేస్తుండేవాడు ఆయన.